విశాఖలో కలకలం రేపిన 4 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. యలమంచిల దగ్గర బాలికను విశాఖ పోలీసులు కాపాడారు. స్కూటీ నంబర్ ఆధారంగా నిందితుల కోసం గాలించిన పోలీసులు యలమంచిల దగ్గర వారిని అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి రైల్వే స్టేషన్ సమీపంలో ఫుట్పాత్ పై తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికను ఇద్దరు ఎత్తుకు వెళ్లారు. ఈ బాలికను కిడ్నాప్ చేసింది ఎస్ రాయవరానికి చెందిన ప్రతిభ, గరిబిడికి చెందిన ఉపేంద్రగా పోలీసులు గుర్తించారు. రైల్వే స్టేషన్ దగ్గర కిడ్నాప్ కు గురైన పాప కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి ఏసీపీ లక్ష్మణరావు తెలిపారు. ఆ పాపను తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు. నిన్న రాత్రి 12 గంటలకు పాప కనిపించడం లేదని సమాచారం అందిందని టూ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి సీసీ ఫుటేజ్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అందులో ఓ యువకుడు, అమ్మాయి పాపను తీసుకువెళ్లినట్లుగా గుర్తించినట్లు, బండి నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకుని పాపను కాపాడినట్లు తెలిపారు. వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ రైల్వే స్టేషన్ ఫుట్పాత్ మీద పడుకుంటారు. రాత్రి కూడా అలా పడుకున్నారు. 12:30 వరకు వాళ్ళు నిలుపుగానే ఉన్నారు. వాళ్ళ పాప పక్కనే ఉంది. ఈ పాప 4 years old, 4 సంవత్సరాలండి. అయితే తర్వాత 1 గంట తర్వాత 1:40 నిమిషాలకి వాళ్ళు చూసుకుంటే పాప పక్కన లేదు. వాళ్ళు వెంటనే వాళ్ళు ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్వే పోలీసులకి అందరూ చెప్పారు. ఆ తర్వాత కంట్రోల్ రూమ్ కి 100 డైల్ చేస్తే వెంటనే మా వాళ్ళంతా అలర్ట్ అయ్యారు. రాత్రి అంతా పోలీసు వెహికల్ చెకింగ్ చేశారు. సీసీటీవీలని వెరిఫై చేస్తే ఒక బైక్ మీద ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఆ పిల్లని తీసుకెళ్లిపోతున్నట్లు గమనించడం జరిగిందండి.